అమ్మా హాయ్ అమ్మా. హాయ్. అమ్మా నర్సాపురంలో ఒక పాస్టర్ అయితే ఉన్నారు. ఆ పాస్టర్ ఈ మధ్య కాలంలో బిల్డింగ్‌లు, కార్లు ఇవి ఎక్కువగా కొనడం వల్ల అక్కడ ఉన్న స్థానికులకి కొంచెం అంటే వాళ్ళ పైన డౌట్ వచ్చింది. సో పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇస్తే వాళ్ళొచ్చి ఇంట్లో వెదగ్గా రూ. 2,27,94,000 దొరకడం జరిగింది. ఆ పాస్టర్‌కి ఎలా వచ్చాయి ఆ డబ్బులు అని అనిపిస్తుంది మీకు? ఒక పాస్టరు ఆయన చేసేది ఒక జాబ్ కాదు, ఒక బిజినెస్ కాదు, ఏది కాదు. ఒక పాస్టర్ ఇంట్లో 2,50,00,000 వెళ్ళినాయి అంటే అది అక్కడ ఉన్న ప్రజలు కానీ ఇప్పుడు ప్రజలే కదా ముందుగాలు బయట పెట్టేది. ఆయనకి ఏడ నుంచి వచ్చినాయి ఒక పాస్టర్ కదా, నీతిగా బతుకుతారు కదా. ప్రజలు వేసిన రూపాయి సొమ్ము మేము తింటాము, దేవుళ్ళో మేము నీతిగా బతుకుతామని ప్రతి పాస్టర్ అంటారు. అంటే పాస్టర్లు అంటే అందరు కాదనుకో, కొంతమంది అంటారు. మరి 2 కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అవును కదా, 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక పాస్టర్కి? పాస్టర్లు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడుకోవాలా. అది ఏడ నుంచి వచ్చిందో గవర్నమెంట్ కూడా పాస్టర్లు చేసే పనులని కొంతమంది గవర్నమెంట్ కూడా కనిపెట్టాలి. కనిపెట్టి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఒక పాస్టర్వి, మనిషి రూపాయి 2 రూపాయలు ఎత్తే మీరు జీవనం వింటా ఉంటారు. మరి ఏడ నుంచి వచ్చింది? అయితే కొంతమంది ఇక్కడ ఏదో సోషల్ మీడియాలో ఏదో ఈ వీడియో వైరల్ అవుతుంది. కింద కామెంట్స్ కొంతమంది ఏమంటున్నారు నెటిజన్లు, ఈ డబ్బులు మత మార్పిడుల కోసం వచ్చినవి అని చెప్తున్నారు. బయట కంట్రీ నుంచి వచ్చే ఏవైతే వీళ్ళు ఇస్తున్నారో మళ్ళా వాటి కోసం చెప్తున్నారు. అమెరికాలో కూడా పంపుతారు కదా, అమెరికా వీళ్ళకు కలెక్షన్ ఉంటది. కలెక్షన్ ఉంటే అమెరికాలో కూడా పంపుతారు. అమెరికాలో ఏంది తెలివి తక్కువ వాళ్ళు. ఇక మొత్తాన్ని మేము హిందువులు అన్ని మా దాంట్లో గుంజుకుంటాను, మాకు ఇంత డబ్బు ఇవ్వనగానే ఆ తెలివి తక్కువ మంద మూసుకుంటూ తెరుచుకుంటూ ఇస్తాను. ఇవ్వగానే వీడు కుప్పలు వేసుకుంటారు. హిందువుల నుంచి మార్పిచ్చేటోళ్లకు సిగ్గుండాలి, పైనుంచి డబ్బు వేసేటోళ్ళకు కూడా తెల్లలో కూడా బుద్ధి ఉండాలి. ఎందుకంటే మార్పితనంగానే మార్పు అయిపోతాం రా హిందువులు. ఎందుకు మారాలా? ఏదైతే ఏ దేవుడైతే మనం బతకాలి. ఆ హిందువుల పేరు చెప్పుకొని కుంభకోళం చేసి కోట్లు కోట్లు సంపాదిస్తారు. అది దునియా మొత్తానికి తెలుసు. కొంతమంది పాస్టర్లు అలాగనే చేస్తారు. కోట్లకు వస్తాయి అమెరికా నుంచి వీళ్ళకు, చాలా మందికి. అది అందరికి తెలుసు. అంటే వీళ్ళు పాస్టర్ చెప్తున్నారు, కానీ వీళ్ళు కట్టే ఏదైతే చర్చిలు చాలా వరకు చర్చిలు అంటే ఇల్లీగల్ గా ఉన్నాయి. మొన్న ఏదైతే తిరుపతిలో అయితే 100 చర్చిలు ఏమో ఇల్లీగల్ గా కట్టారు. ఆకవేడులో 113 చర్చిలు ఇల్లీగల్ గా కట్టారు. దానికోసం ఏం చెప్తారు? దానికోసం ఏం చెప్తానంటే అవన్నీ అసలు అయితే గవర్నమెంట్, ఇప్పుడు మనం గుళ్ళు ఆడబడితే ఆడ కట్టం కదా, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొనే కడతాం. ఏ గుడి కట్టాలన్నా వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని, ఏ దేవుడైతే మీరు కట్టుకోవద్దు అంటలేదు, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చర్చిలు కాదు ఏదైనా మీరు ఏ భాగంతోనే వేసుకోరు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. నేను హిందువులో ఎట్లా చేస్తానో మీరు కూడా అలాగనే ఉంటుంది. అయితే మొన్న ఏదైతే ఆకివీడు లోపల ఏదైతే గొడవ అయితే జరిగిందో, డిప్యూటీ స్పీకర్ దాడి చేశారో, ఆ గుడి ఇప్పుడు నిర్మాణం చేస్తా అన్నప్పుడు ఇప్పుడు కొంతమంది ఆకివీడులో కొంతమంది క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు పోయి ఆడికి ఏం చెప్పారంటే కేసు పెట్టారు, కోర్టులో కేసు వేశారు. ఇది ఆల్రెడీ ఇక్కడ దీనికి లీగల్ కాదు, ఇది ఇల్లీగల్ గా కడుతున్నారు అని చెప్పి కేసు వేశారు. సో ఆయన త్రిపుల్ గారు కూడా ఏం చేశారంటే దానిపైన ఏదో ఇల్లీగల్ చర్చెస్ ఉన్నాయి, దానిపైన ఇప్పటి నుంచి నేను తీస్తానని చెప్పేసి ఆయన కూడా శబ్దం చేశారు. తీస్తానంటే తీసినాక మాట్లాడాలి. తీస్తాను అన్నటం కాదు, తీస్తానని కూడా తీయకుండా ఉంటారు. తీసినాక నేను తీసిన అని చెప్పాలి. గవర్నమెంట్ నుంచి కానీ ఎంత పెద్ద పాస్టర్ అయినా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఏ చర్చ్ అయినా కట్టుకోండి ఉండుండ్రి. అంతే. నీకు నీ దేవుడు, నాకు నా దేవుడు. మీ దేవుళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు ఏసుపై విధి అని అనరు, కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు సీతమ్మ రాముడి మీద సీత మీదనే పడేస్తారు. అది మీకు పద్ధతి కాదు. మీ కుటుంబానికి కూడా అది ఒక పెద్ద శాపన కట్టు సీతాదేవిని అంటే. ప్రతి ఒక్క చర్చి వాళ్ళకు చెప్తున్నా, గవర్నమెంట్ ఇదే తీసుకొని మీరు కట్టుకోవాలని కోరుకుంటున్నారు.